ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఉత్తరాంధ్ర మణిహారం భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకే కాదు ఆంధ్ర అభివృద్ధికే గేట్ వేగా మారబోతోంది ఈ ఎయిర్పోర్ట్. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలేంటి చూద్దాం. ఎన్ని ఎకరాలు నిర్మించారు, రన్వే స్పెషాలిటీ దగ్గర నుంచి ఆర్కిటెక్చర్ వరకు అన్ని ఎలా ఉన్నాయి, ఇవి అందరికీ ప్రశ్నలు ఉంటాయి. సో వాటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం మనం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఇప్పటి తరం విమానాశ్రయం. దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. జెన్సీకి తగ్గట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ, న్యూయెస్ట్ ఐడియాలజీతో రూపుదిద్దుకుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలు, వసతులు ఈ ఎయిర్పోర్ట్ యొక్క సొంతం. మొత్తం 5,640 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. 36 నెలల టార్గెట్ పెట్టుకుని నిర్మాణం ప్రారంభిస్తే 31 నెలల రికార్డు టైంలోనే పూర్తి చేశారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ అథారిటీతో కలిసి PPP మోడల్లో GMR దీన్ని నిర్మించింది. పర్యావరణ హితంగా ప్లాటినం గ్రీన్ ఫీల్డ్ బిల్డింగ్ గా ఈ ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుంది. ఇక ఎయిర్పోర్ట్ లోపల వినియోగించే నీటిలో 30% రీయూజ్ చేసుకునే సిస్టమ్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. విమానాశ్రయం కోసం మొత్తం 2,703 ఎకరాలు కేటాయించగా 2,200 ఎకరాల్లో ఎయిర్పోర్ట్, 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్ నిర్మించారు. 77,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన టెర్మినల్ లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఎంత రద్దీనైనా తట్టుకునేలా 40 చెక్ ఇన్ అండ్ 26 ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారని అంచనా వేస్తుండగా భవిష్యత్తులో 4 కోట్ల మందికి సరిపోయేలా దీన్ని నిర్మించారు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే స్పెషాలిటీయే వేరు. అతిపెద్ద రన్వేను ఇక్కడ నిర్మించారు. 3,800 మీటర్ల సుదీర్ఘమైన కోడ్ ఈ రన్వే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. ఎంత పెద్ద విమానమైనా ఈజీగా ల్యాండ్ అయ్యేలా రన్వేను నిర్మించారు. బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ A330 లాంటి భారీ విమానాలు సైతం ఈ రన్వే ముందు తేలిపోతాయి. ఆ రేంజ్ లో అంత పెద్దగా ఉంటుంది భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే. అంతేకాదు ఏటా 25,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కార్గో టెర్మినల్ దీని ప్రత్యేకత. ఇక ఎయిర్పోర్ట్ ఇన్సైడ్, అవుట్ సైడ్ డిజైన్లు చూస్తే ఇక మతిపోవాల్సిందే. ఇంటర్నేషనల్ రేంజ్ ఆర్కిటెక్చర్ తో నిర్మాణాలు చేపట్టారు. బంగాళాఖాతాన్ని ప్రతిబింబించేలా ఎగిరే చేప ఆకారంలో టెర్మినల్ నిర్మించారు. అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్చర్ తో టెర్మినల్ నిర్మించిన తెలుగుదనం ఉట్టిపడేలా రంగవల్లులతో సీలింగ్, పైకప్పులను నిర్మించారు. ఎయిర్పోర్ట్ కి అనుసంధానంగా 500 ఎకరాల్లో నెట్ జీరో ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ ఏర్పాటు కానుంది. ఈ డిఫెన్స్ హబ్ కి 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడే 136 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది.